హాయ్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్ S3 సిరీస్లో పార్ట్ 1 కంప్లీట్ చేశాం. నౌ వెల్కమ్ టు పార్ట్ 2. ఈ వీడియోలో మనం S3 బకెట్ అంటే ఏంటి, S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలి, S3 బకెట్లో డిఫరెంట్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి, అంటే మనం పార్ట్ 1లో చెప్పుకున్నట్టు డేటా 3 టైప్స్గా ఉంటుంది కదా. సో 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేద్దాం, లైక్ స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ అండ్ అన్స్ట్రక్చర్ ఫోల్డర్స్ని. తర్వాత ఈ ఫోల్డర్స్లో డేటాని అప్లోడ్ చేద్దాం. మరి అప్లోడ్ చేసిన ఫైల్స్ని, ఫోల్డర్స్ని డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా డిలీట్ చేద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ S3 బకెట్ అంటే ఏంటి? S3 బకెట్ అంటే మన డేటాని స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా. సేమ్ అలాగే S3 బకెట్ని క్రియేట్ చేసి దాంట్లో మన డేటాని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, S3 బకెట్ని ఒక కంటైనర్ లాగా అనుకోవచ్చు. మనం కంటైనర్లో ఏమైనా స్టోర్ చేయొచ్చు కదా. అలాగే S3 బకెట్లో కూడా మన ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ ఏమైనా స్టోర్ చేయొచ్చు. సో S3 బకెట్ అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. నౌ S3 బకెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ AWS అకౌంట్ లాగిన్ అవ్వండి. సెర్చ్ బాక్స్లో S3 అని టైప్ చేసి S3 సర్వీస్ పైన క్లిక్ చేయండి. S3 సర్వీస్ ఇలా ఉంటుంది. ఓకే, బకెట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ముంబై అనే రీజియన్లో ఏపీ సౌత్ 1 అనే అవైలబిలిటీ జోన్లో బకెట్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ బకెట్ టైప్స్ రెండు ఉన్నాయి, జనరల్ పర్పస్ అండ్ డైరెక్టరీ. జనరల్ పర్పస్ అంటే మన డేటాని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో స్టోర్ చేస్తుంది, అంటే బ్యాకప్ ఉంటుంది, డేటా లాస్ అవ్వకుండా సేఫ్గా ఉంటుంది. ఓకే, డైరెక్టరీ అంటే మన డేటాని సింగిల్ అవైలబిలిటీ జోన్లో మాత్రమే స్టోర్ అవుతుంది, సేఫ్టీ తక్కువ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాసిన అసైన్మెంట్స్, రికార్డ్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక రూమ్లో ఉన్నాయని అనుకోండి. ఒకవేళ ఫైర్ వచ్చి రూమ్ అంతా కాలిపోతే ఫైల్స్ మొత్తం పోతాయి. కానీ మీరు సేమ్ ఫైల్స్ని ఇంకొక రూమ్లో బ్యాకప్ ఉంచి ఉంటే ఫైర్ వచ్చినా కూడా మీ డేటా సేఫ్గా ఉంటుంది. అలాగే AWSలో కూడా డైరెక్టరీ బకెట్ అంటే ఒకే అవైలబిలిటీ జోన్లో డేటాని స్టోర్ చేస్తుంది. సో డేంజర్. జనరల్ పర్పస్ బకెట్ అంటే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో డేటాని బ్యాకప్ చేస్తుంది. సో డేటా సేఫ్. AWS కూడా మనకి డేటాని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో స్టోర్ చేయమని సజెస్ట్ చేస్తుంది సేఫ్టీ కోసం. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, S3 బకెట్ నేమ్ యూనిక్గా ఉండాలి. ఎందుకంటే S3 బకెట్ అనేది గ్లోబల్ లెవెల్లో క్రియేట్ అవుతుంది. అంటే ఒక బకెట్ నేమ్ ఒకసారి ఎవరైనా యూజ్ చేశారు అంటే మళ్ళీ అదే నేమ్ని యూజ్ చేయలేం. ఓకే, బకెట్ నేమ్ మీ నేమ్తో క్రియేట్ చేయండి, లేదంటే ఏ నేమ్ అయినా యూజ్ చేయొచ్చు. ఓకే, నౌ ACLs అంటే మన బకెట్ని అదర్ అకౌంట్ యూజర్స్కి యాక్సెస్ ఇవ్వాలని అనుకుంటే ACLస్ని ఎనేబుల్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అంటే మన S3 బకెట్ని ఆన్లైన్లో పబ్లిక్గా అందరికీ చూపించాలని అనుకుంటే పబ్లిక్ యాక్సెస్ని డిసేబుల్ చేయాలి. లేదంటే మన బకెట్ని మనం మాత్రమే యూజ్ చేయాలని అనుకుంటే డిఫాల్ట్గా ఉంచేయండి. ఓకే, బకెట్ వర్షనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ S3. సో మనం కమింగ్ పార్ట్స్లో చూద్దాం. అండ్ ఇక్కడ ట్యాగ్స్ అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అంటే మన డేటాని S3లో స్టోర్ చేస్తే డిఫాల్ట్గా S3 సర్వీస్ ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, బకెట్కి ఎనేబుల్ చేయండి, దీనివల్ల ఇంకా కాస్ట్ తక్కువగా వస్తుంది. సో ఇక్కడ మనం జస్ట్ నేమ్ మాత్రమే ప్రొవైడ్ చేసినాం, మిగతా బ్యాకప్ మొత్తం S3 సర్వీసే సెటప్ చేస్తుంది. అందుకే S3 సర్వీస్ని సర్వర్లెస్ సర్వీస్ అంటాం. ఓకే, ఇంకా క్రియేట్ బకెట్ పైన క్లిక్ చేయండి. సో ఇంత సింపుల్గా S3 బకెట్ని క్రియేట్ చేయొచ్చు. నౌ 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేద్దాం, లైక్ స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ అండ్ అన్స్ట్రక్చర్డ్ ఫోల్డర్స్ని. ఓకే, ఇక్కడ బకెట్ పైన క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ డిఫాల్ట్గా ఉంచేసి క్రియేట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ ఫోల్డర్లో మనం సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, CSV ఫైల్స్ సపరేట్, ఎక్సెల్ ఫైల్స్ సపరేట్, ఈ విధంగా మనం డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ సెమీ స్ట్రక్చర్ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. డిఫాల్ట్గా ఉంచేసి క్రియేట్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. ఓకే, నౌ ఫైనల్గా అన్స్ట్రక్చర్ ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. డిఫాల్ట్గా ఉంచేయండి. ఇక్కడ క్రియేట్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి.
సో మనం ఇక్కడ 3 ఫోల్డర్స్ని క్రియేట్ చేసాం, స్ట్రక్చర్, సెమీ స్ట్రక్చర్ అండ్ అన్‌స్ట్రక్చర్ ఫోల్డర్స్ని. ఓకే, నౌ ఫోల్డర్స్లో డేటాని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటాని అప్లోడ్ చేద్దాం. ఇక్కడ స్ట్రక్చర్ ఫోల్డర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. స్ట్రక్చర్డ్ డేటా అంటే CSV ఫైల్స్ కదా, CSV డేటాని అప్లోడ్ చేద్దాం. ఓకే, నౌ ఈ విధంగా అప్లోడ్ చేయొచ్చు. మనం ఇక్కడ ఎన్ని ఫైల్స్ అన్నా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మొత్తం డిఫాల్ట్గా ఉంచేసి అప్లోడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనం స్ట్రక్చర్డ్ డేటాని అప్లోడ్ చేయొచ్చు. ఓకే, నౌ సెమీ స్ట్రక్చర్డ్ డేటాని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. సెమీ స్ట్రక్చర్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సేమ్ ఇందాక మనం ఏ విధంగా అయితే అప్లోడ్ చేశామో సేమ్ ఆ విధంగానే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే JSON ఫైల్స్, XML ఫైల్స్ కదా. సో మనం ఇక్కడ JSON ఫైల్ అప్లోడ్ చేద్దాం. సో ఈ విధంగా అప్లోడ్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం సెమీ స్ట్రక్చర్డ్ డేటాని అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఫైనల్గా అన్‌స్ట్రక్చర్డ్ డేటాని అప్లోడ్ చేద్దాం, అంటే ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ ఎక్సెట్రా. ఓకే, అన్‌స్ట్రక్చర్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి, యాడ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ స్మాల్ ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నా, లేదంటే వీడియోస్, ఆడియోస్ ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇంకా మొత్తం డిఫాల్ట్గా ఉంచేయండి, అప్లోడ్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం మన ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ ఏవైనా ఇంత సింపుల్గా స్టోర్ చేయొచ్చు. ఓకే, నౌ మనం అప్లోడ్ చేసిన డేటాని డిలీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా డిలీట్ చేయాలో 2 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్ట్రక్చర్డ్ డేటాని డిలీట్ చేద్దాం. స్ట్రక్చర్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫైల్ని సెలెక్ట్ చేసి డిలీట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నట్టు ఎంటర్ చేయాలి. ఓకే, నౌ డిలీట్ ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం మన డేటాని డిలీట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే సెమీ స్ట్రక్చర్డ్ డేటాని డిలీట్ చేద్దాం. సెమీ స్ట్రక్చర్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్ పైన క్లిక్ చేయండి. సేమ్ అలాగే పర్మనెంట్ డిలీట్ అని ఎంటర్ చేయండి, డిలీట్ ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన డేటాని డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫైల్స్ ఉన్నాయంటే మనం ఎవ్రీ టైం సెలెక్ట్ చేసి డిలీట్ చేయలేం కదా. అందుకోసం సింపుల్గా ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఇక్కడ బకెట్లోకి వచ్చేయండి, సెలెక్ట్ చేసి ఎంప్టీ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ పర్మనెంట్ డిలీట్ అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎంప్టీ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేశామంటే మన బకెట్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా బకెట్ని డిలీట్ చేద్దాం. బకెట్ని సెలెక్ట్ చేయండి, ఇక్కడ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం మన బకెట్ నేమ్ ఎంటర్ చేయాలి అండ్ డిలీట్ బకెట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం మన బకెట్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం మన డేటాని క్లౌడ్లో స్టోర్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.